చీమ మరియు పావురం. ఒక నది ఒడ్డున ఉన్న మర్రి చెట్టుపై ఒక పావురం నివసించేది. దానికి నదిలోని నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఒక చీమ కనిపించింది. ఆ చీమను ఎలాగైనా కాపాడాలి అనుకున్నది పావురం. ఇక వెంటనే ఒక మర్రి ఆకును తుంచి చీమకు దగ్గరగా నీళ్ళల్లో వేసింది. ఇక చీమ ఆ ఆకుపై ఎక్కి కూర్చుంది. తేలుతున్న ఆ ఆకు ఒడ్డుకు చేరడంతో చీమ భూమిపైకి వచ్చింది. పావురం చేసిన సహాయానికి ధన్యవాదాలను తెలియచేసింది చీమ. చీమ కొంత దూరం ప్రయాణం చేస్తూ ఉంది. ఇక అటువైపుగా వస్తున్న ఒక వేటగాడిని మరియు ఆ వేటగాడు పక్షుల కోసం 4 వైపులా గాలించడం మరియు చెట్టు కొమ్మపై కూర్చుని తినడంలో నిమగ్నమైన పావురాన్ని కూడా వేటగాడు చూడటం కూడా చీమ చూసింది. ఒక్క క్షణంలో వేటగాడు చెట్టు వెనక దాముకొని బాణాన్ని ఎక్కుపెట్టి పావురానికి గురిపెట్టాడు. ఇది గమనించిన చీమ పరుగుతో వేటగాడిని సమీపించి అతని కాలుపై గట్టిగా కొట్టింది. ఇక వేటగాడు బాధతో అరిచాడు. బాణం గురి తప్పి పావురం పక్క నుంచి దూసుకుపోయింది. పావురం అక్కడి నుంచి మరొక చెట్టుకు ఎగిరిపోయింది. తాను ఎలా రక్షించబడ్డానన్న సంగతి పావురానికి తెలియదు. కానీ చీమకు మాత్రం తాను పొందిన ఉపకారానికి ప్రత్యుపకారం చేసినందుకు చీమకు ఎంతో సంతోషంగా అనిపించింది. ఈ కథలోని నీతి ఏంటంటే మంచివారికి తెలియకుండానే ఉపకారం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ కథ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.